హాయ్ హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ దాన్స్కవన్ షార్ట్స్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో నేను ఎంతో హెల్తీగా ఉండే పెసరపప్పు మునగాకు కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్గా పెసరపప్పుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెట్టి ఉడికించాలి. ఇది కొంచెం 80% ఉడికిన తర్వాతే మునగాకు, టమాటా, పచ్చిమిర్చి, చింతపండు యాడ్ చేయాలండి. చూడండి, కొంచెం నేను పప్పు తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి ఇవి కూడా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నానండి. ఫస్ట్ మునగాకు వేయాలి. తర్వాత టమాటా, పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలి. మన టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలండి. అంతేనండి, పప్పు ఉడికిపోయింది. తర్వాత దీనికి పోపు పెట్టుకోవడమేనండి. ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే మునగాకు పెసరపప్పు కర్రీ రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.